రజని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో జూమ్ లో చేరవచ్చిన అందరికీ నా ప్రత్యేక వందనాలు, ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఒక పాట పాడుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, స్తుతులు స్తుతులు నీకేనయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, స్తుతులు స్తుతులు నీకేనయ్యా. స్తోత్రాలయ్యా స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా స్తుతులయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, స్తుతులు స్తుతులు నీకేనయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, స్తుతులు స్తుతులు నీకేనయ్యా. భూమి నీ పాదపీఠమే, ఆకాశము నీ సింహాసనం. భూమి నీ పాదపీఠమే, ఆకాశము నీ సింహాసనం. ఆకాశమే నీ సింహాసనం, ఆకాశమే నీ సింహాసనం. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, స్తుతులు స్తుతులు నీకేనయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, స్తుతులు స్తుతులు నీకేనయ్యా. పరలోక రాజ్యంలో దూతలందరూ పరిశుద్ధుడు అని పరిశుద్ధుడని, పరలోక రాజ్యంలో దూతలందరూ పరిశుద్ధుడు అని పరిశుద్ధుడని కొనియాడబడుతున్నా నా దేవాది యెహోవా. కొనియాడబడుతున్నా నా దేవాది యెహోవా. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, స్తుతులు స్తుతులు నీకేనయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, స్తుతులు స్తుతులు నీకేనయ్యా. అన్ని నామముల కన్నా పైనామము నీ నామము, యేసు నీ నామము. అన్ని నామముల కన్నా నీ పైనామము నీ నామము, యేసు నీ నామము. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, స్తుతులు స్తుతులు నీకేనయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, స్తుతులు స్తుతులు నీకేనయ్యా. స్తోత్రాలయ్యా స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా స్తుతులయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, స్తుతులు స్తుతులు నీకేనయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, స్తుతులు స్తుతులు నీకేనయ్యా. స్తోత్రాలయ్యా స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా స్తుతులయ్యా. వందనాలండి. వందనాలు నాయన. చక్కటి పాట పాడి వినిపించిన రజనీకి ప్రభునామంలో వందనాలు. స్తుతి పాత్రుడు స్తోత్రార్హుడు మన దేవుడు. ఎన్ని స్తుతులు చెల్లించినా అది తక్కువే. ఎందుకంటే ఆయన చేసిన మహత్కార్యాలు, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు, ఆయన చేసినటువంటి దయా ప్రేమ కరుణ వాత్సల్యాలకు ఎన్ని స్తుతులు చెల్లించినా అది తక్కువే అవుతుంది. మొత్తం పాట అంతా మళ్ళీ స్తోత్రము స్తుతులే ఉంది. సో స్తుతి పాత్రుడు స్తోత్రార్హుడైన దేవుని స్తుతిస్తూ మన ఈ దిన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. మరి మన మధ్య ప్రమీళ సిస్టర్ ఉన్నారు. మనకు అందరికీ బాగా తెలిసిన ప్రమీళ సిస్టర్ నిడదవోలు నుంచి మాట్లాడేవాళ్ళు ఇంతకుముందు. మరి ఈ పూటకు ఎక్కడున్నారో తెలీదు, మన మధ్యకు వచ్చినారు. ప్రమీళ సిస్టర్ మనకు దేవుని సందేశాన్ని అందిస్తారు. అక్క ప్రమీళక్క వందనాలు సిస్టర్. వందనాలు. బాగున్నారా? మన దగ్గరకు వచ్చి వెళ్ళారు సిస్టర్. మీకు అందరికీ గుర్తుంటుంది, మన దగ్గర లాస్ట్ మంత్ మీటింగ్స్ జరిగినప్పుడు సహోదరి మన మధ్యకు వచ్చినారు. చక్కటి సాక్ష్యాన్ని పంచుకున్నారు కదా. మరి ఇప్పుడు పులివెందులకు కూడా వచ్చినారు, పులివెందుల మీటింగ్స్ లో ఉన్నారు. తర్వాత గిద్దలూరుకి వెళ్ళారు అనుకుంటాను, గిద్దలూరు వెళ్ళారని కదక్క. సో చాలా ఆసక్తి కలిగిన వాళ్ళు. తను ఒక హాస్టల్ చూసుకుంటే నిడదవోలులో
అది ఇప్పుడు వచ్చిన రూల్ ప్రకారం బీజేపీ వాళ్ళు మరి చాలా క్రైస్తవ హాస్టల్స్, తర్వాత స్కూల్స్, చాలా ఆర్ఫనేజెస్ కూడా క్లోజ్ చేయిస్తున్నారు వాళ్ళు. క్లోజ్ చేయడం అంటే వాటికి వచ్చే ఫండ్స్ ఆపేశారు, అవి ఇవ్వకుండా సీజ్ చేశారు. కాబట్టి అవి నడపడం కష్టం అయిపోయి మూసేస్తున్నారు. సహోదరి పనిచేస్తున్న హాస్టల్ కూడా క్లోజ్ చేశారు. అది తిరిగి మరి పునరుద్ధరించబడడానికి మనం అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. సహోదరి వాలంటీర్గా అంటే ఫ్రీగా ఏమి డబ్బు ఏమి తీసుకోకుండా పనిచేసేదక్క. మరి ఇప్పుడు ఆ పని లేదు. అఫ్కోర్స్ దేవుని పని చేస్తూ ఉంటారు అనుకోండి. తనకి చాలా ఇష్టమైన పని ఆగిపోయింది. దానికోసం ప్రార్థన చేద్దాం. సో సహోదరికి మనం ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. ప్రమీల సిస్టర్, థ్యాంక్ ఈ యూ. సమయం మీకండి. ప్రార్థన చేసుకున్నాను. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవా, నమ్మదగిన దేవాన్ని పాదములకు వందనాలు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు నాయన, పవిత్రుడో పరిశుద్ధుడో, నిర్దోషి నిష్కల్మషుడు, పాపలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు ప్రభువా. ఇంత గొప్ప దేవుడిని ప్రభువా తండ్రి నాయన అని పిలవటానికి అయా అల్పురాలైనా నాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నిష్ప్రయోజనమైన దాసురాలను ప్రభువా ఆయన, నేను ఏ మాత్రం కూడా నీ వాక్యాన్ని ఎత్తటానికి, ఈ గ్రంథాన్ని పట్టుకోవడానికి అర్హురాలను కాకపోయినప్పటికీ ప్రభువా నాయన, మీరు జ్ఞాపకం చేసుకుని నశించి నరకానికి పోతున్న నన్ను వెదకి 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 ఆయన నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి ప్రభువా యజమానుడు వాడదగిన పాత్రగా నన్ను మలుచుకుంటున్న నీ యొక్క ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. మాటి మాటికి విడిపోయే ఆ మట్టి ముద్దనని నన్ను ఎక్కడ విసిరివేయలేదు. నీ చేతికి గాజు పెంకుల్లాగా, ముళ్ళలాగా, రాళ్లలాగా నీ చేతులకు గుచ్చుకుంటున్నా సరే ప్రభు ఎంతో ఓర్పుతో ఆ మట్టి ముద్దను ఒక పాత్రగా మలుస్తున్న నీ ఓర్పును బట్టి, సహనాన్ని బట్టి నీకు కోట్ల కొలదిగా వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ క్షణం నేనేమైనానో కేవలం నీ కృప ఇంటున్నది ప్రభు. అందరి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఇదిగో తండ్రి, సాయంకాల సమయం అనంతపూర్ గాస్పెల్ అసెంబ్లీ హాల్లో స్త్రీల మధ్యలో నిలువబెట్టిన నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా. దయగలిగిన తండ్రి, నీ నోటికి బూరగా ఉంచుకొని నీ మాటలు మా మధ్యలో వినిపింప చేయమని వేడుకుంటూ ఉన్నాను. వ్యర్థమైన మాటలు, కాలయాపన మాటలు, అబద్ధాల మాటలు ఏవి నా నోటి నుంచి రాకుండా ప్రభువా నీ మాటలు మాత్రమే నేను వెల్లడి చేయగలుగుట సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. నీ ముఖ కాంతి దాసురాలిపైన ప్రసరింప చేయమని వేడుకుంటూ ఉన్నాను. దయగలిగిన తండ్రి నాయనా, నీ కృపలో నన్ను మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాను. మేమందరము ఏక మనసుతో ఏకాత్మతో నీ సన్నిధిలో మొరపెడుతూ ఉంటుండగా మా మధ్యలో మీరుండమని వేడుకుంటున్నాను. చేయగలిగిన తండ్రి, గ్రూప్ లో ఉన్న నీ ప్రియ బిడ్డలందరూ నా కొరకు, మా అనాథల కొరకు ఎంతగా ప్రార్థిస్తూ ఉన్నారో, ఎంత భారంగా ప్రార్థిస్తూ ఉన్నారో, అది నీ సన్నిధికి ధూపం వలె చేరి నీవిచ్చిన ఆన్సర్ను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా. నీవు అన్యాయస్తుడు కాదయ్యా, నువ్వు అన్యాయస్తుడు కాదు. ఎంతమంది ప్రభువా నిస్వార్థంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాళ్ళందరి ప్రార్థన నువ్వు ఆలకిస్తూ ఉన్నావు తండ్రి. వారందరికీ నేను ఎలాగున కృతజ్ఞతలు చెప్పగలను ప్రభువా నాయన. వారికి ఇచ్చిన మంచి మనస్సును బట్టి, ఆ భారభరితమైన హృదయాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నా. దయగలిగిన తండ్రి, ఈ శ్రేష్టమైన అవకాశాన్ని ప్రభువా నీ వాక్యాన్ని మేము వెల్లడి చేసుకోవడానికి తండ్రి సహాయం దయచే. సమయం వ్యర్థం కానివ్వకుండా ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి సహాయం దయచేయమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ మ్యూట్ లో ఉండండి, ఎవరు కూడా ఓపెన్ చేసుకోవద్దండి.
ప్రభు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు చెల్లించుకుంటున్నానండి. చేరి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు నామంన వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఒక గ్రూప్ సభ్యురాలని. రోజు ఒక అధ్యాయం చదువుకుని ఆ అధ్యాయాన్ని మేము వివరించుకోవాలి. అలా జరుగుతున్నప్పుడు నా వంతుగా అంటే నాకు అక్క చెప్పిన రోజు, వాక్యం చెప్పిన రోజు ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం వచ్చింది. ఆ రోజుకు నా దినవాక్యం ఏంటి అంటే ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం. ఆ వాక్యము పంచుకుంటున్నాను, గ్రూప్ లో పంచుకుంటున్నాను, మాటి మాటికే చదువుకుంటున్నాను. ఎందుకో నాలో ఆ వాక్యము ప్రేరేపణ కలుగు చేసింది. ఈ వాక్యమే గ్రూప్ లో కూడా నేను పంచుకోవచ్చు కదా అనుకొని కొంచెం ధ్యానం చేశాను. ఆ ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయమే ఈరోజు మీ అందరితో కలిసి నేను కూడా ధ్యానం చేస్తాను. దయచేసి సహకరించండి. దేవుడు ఇర్మియాను పిలిచిన విధానం ఎట్లా ఉందంటే, మనం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. 20వ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే, ఇర్మియా ఆ ప్రవచనములు పలుకగా యెహోవా మందిరములో ఒక పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడును అయిన పషూరను యాజకుడు విని ఆ ప్రవచనములు పలుకగా. ఏ ప్రవచనములు పలుకగా అంటే, అంటే ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయంలో కొన్ని ప్రవచనాలు పలికాడు. ఆ ప్రవచనములు పలుకగా అంటే ఆ కొన్ని ప్రవచనాలు ఏంటి అంటే, మన 14-15 వచనాలలో 11వ వచనం, సైన్యముల అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మరలా బాగు చేయని అసఖ్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టినట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను. తోఫేతులో పాతి పెట్టుటకు స్థలము లేకపోవునంతగా వారు అక్కడనే పాతి పెట్టబడుదురు. యెహోవా వాక్కు ఇదే, ఈ పట్టణమును తోఫేతు వంటి స్థలముగా నేను చేయుదును. ఇలా కొన్ని ప్రవచనాలు చెప్తున్నాడు. ఇర్మియాకు ఒక నిక్నేమ్ ఉంది, ఒక పేరుంది. ఏంటి ఆ పేరంటే కన్నీటి ప్రవక్త, దుఃఖ ప్రవక్త. కదా, ఎప్పుడు మాట్లాడినా కూడా అన్ని ఇలాంటి న్యూసే చెప్తా ఉంటాడు ఈ ప్రవక్త. ఒక్క మంచి మాట అయినా చెప్పడు అనే ఒక పేరుంది. ఇలాంటి ఈ ప్రవక్త ఆ ప్రవచనము పలకగానే కోపం వచ్చేసింది. ఇమ్మేరు కుమారుడైన పషూర్ అనే ఒక యాజకుడు ఉన్నాడు అక్కడ. అతను ఒక నాయకుడు. అక్కడ మందిరంలో ఉన్న ఆ యాజకులలో ఇతను ఒక నాయకుడు లాంటి వాడు. ఇతడికి కోపం వచ్చి ప్రవక్తను ఏం చేశాడంటే కొట్టేశాడు. ఇర్మియాను కొట్టేసి ఎక్కడ బొండ బిగించేశాడు. మర్నాడు పొద్దున్నే ఈ పషూర్ ఏం చేశాడంటే, ఇర్మియాను బొండలో నుంచి విడిపిస్తే ఇర్మియా ఏమని చెప్తున్నాడంటే, ఆనాడు ఆ బొండ బిగించుకున్న వాళ్ళు ఒకరున్నారు. మనం కొత్త నిబంధన గ్రంథంలో చూస్తాం. ఎవరండి వారు? కొట్టి పౌలు శీలలు కదా. పౌలు శీలలను కొట్టి చెరసాలలో వేసి బొండ బిగించారు. రాత్రంతా పాటలు పాడారు, ప్రార్థనలు చేశారు. దాని ఫలితం ఏమైంది? అర్ధరాత్రి పూట పాటలు పాడి నిద్రపోకుండా అలసిపోయి కదా, ఆ దెబ్బలు కొట్టిన శరీరం పచ్చి పుండులాగా ఉంటే అలసిపోయి నొప్పులతో నిద్రపోతారు. వీళ్ళు నిద్రపోకుండా పాటలు పాడి ప్రార్థనలు చేస్తే దాని ఫలితం ఎట్లా వచ్చింది? చెరసాల నాయకుడు అతని ఇంటి వారందరూ కూడా ప్రభువుని అంగీకరించారు, బాప్తిస్మం పొందారు. అంత మాత్రమే కాదు, లూకాసు వార్త 23వ అధ్యాయంలో 4వ వచనంలో, లూకాసు వార్త 23:4వ వచనం, పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరము కనబడలేదు. అయితే వారు ఇతడు గలిలయ దేశమును మొదలుకొని ఇంతవరకును యూదయ దేశం అంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. రేపుచున్నాడంట. ఈ యొక్క ఇర్మియా కూడా ఎప్పుడు చెడ్డ మాటలే మాట్లాడతాడు, శాపగ్రస్తమైనవే చెప్తున్నాడు, కానీ మంచి మాటలు
ఏమీ చెప్పటం లేదు, ప్రజల్ని నిరుత్సాహపరుస్తున్నారు అని అతని మీద ఒక అభియోగం మోపారు వీళ్ళు. ఆనాడు యెహోవా ప్రవక్తలంటే ఆషామాషిగా తీసుకుంటున్నారు. బొండే కాదు, ఇతడు మరణానికి కూడా పాత్రుడు అని అంటున్నాడు ఈ పశూర్ అనేవాడు. ఆనాడు యెహోవా ప్రవక్తలను యెజెబెల్ చంపించి మళ్ళీ ఇంకా ఏలియా కొరకు కూడా వెతికిస్తాం. ప్రవక్తల శత్రువులు వీళ్ళంతా కూడా. 20వ అధ్యాయం 3వ వచనంలో ఏమని ఉంది ఇక్కడ? పశురు నీ నీ పశురను పేరు రాదు గాని నీకు దేవుడు ఒక పేరు పెడతాడయ్యా. ఏంటి ఆ పేరు అంటే మాగోరు మిస్సాబీబ్. ఏం పేరంట? మాగోరు మిస్సాబీబ్ అంట. అసలు పశుర్ అంటే అర్థం ఏంటంటే తెల్లని వాడై అభివృద్ధి పొందుట అంట. తెల్లని వాడుగా ఉండి అభివృద్ధి పొందుట అని అర్థం అంట. కానీ దేవుడు నీకు ఆ పేరు పెట్టాడు గాని మాగోరు మిస్సాబీబ్ అని అంటున్నాడు. ఏంటి మాగోరు మిస్సాబీబ్ అంటే? అంటే నలుదిక్కులా భయము కలుగజేసేవాడని అర్థం. ఆడొస్తున్నాడు రా, ఆడొస్తే ఎప్పుడు ఏదో ఒకటి భయం, ఏదో ఒకటి పెన పెడతాడు, ఏదో ఒకటి కంపు లేపుతాడు, ఏదో ఒకటి పెడతాడు మనకి, ఆడికి దూరంగా వెళ్ళిపోతాం రా అనేలాంటి వ్యక్తి అన్నమాట. అలాంటి వ్యక్తిగా అలాంటి పేరు ఇస్తాడు నీకు అని అర్థం అతని పేరు. అన్యాయంగా వేసే శిక్షలు ప్రవక్తను నోర్లు మోయించవు. నువ్వు బొండ బిగిస్తావో, ఈడ్చికెళ్తావో, ఇంకేం చేస్తావో వాళ్ళు చెప్పేది మాత్రం మానరు. 20వ అధ్యాయము 4వ వచనంలో యూదా వారినందరినీ అని అంటున్నాడు. ఇక్కడ యూదా వారినందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును. ఇక్కడ ఎన్ని మాటలు అంటే నీకు ఇక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యి నీ ఒక 4-5 శిక్షలు పెట్టాడు. ఏంటి 5 శిక్షలు అంటే చూడండి, 3వ వచనంలో నీకు పశువురని పేరు పెట్టాడు గాని మాగోరు మిస్సాబీబ్ అంటాడు. నంబర్ 1. నంబర్ 2 ఏంటి? నీకును నీ స్నేహితులకు అందరికీ నువ్వు భయకారకుడుగా ఉంటావు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ భయకారకుడుగా ఉంటావు. నిన్ను చూస్తూనే బాబోయ్ ఈడు వచ్చాడు, ఈడు చాలా దరిద్రుడు, నోరు తెరిస్తే అన్ని చెడ్డ మాటలే కానీ ఆదరణకరమైన మాటలు ఒకటి కూడా ఉండవు అనేంటి మెంటాలిటీ కలిగిన వాడు అన్నట్టుగా. మూడవ శాపం ఏంటి? యూదా వారిని అందరినీ బబులోను రాజు చేతికి అప్పగిస్తాను, అతడు వారిని చెరపట్టి బబులోనుకు తీసుకుని పోతాడు, ఖడ్గము చేత వారిని హతం చేస్తాడు. ఎవరినట? యూదా వారిని అందరినీ అంట. 3 అయిపోయినాయా? 4వది, ఈ పట్టణములోని ఐశ్వర్యం అంతయు, దానికి వచ్చిన లాభమంతయు, దాని అమూల్యమైన వస్తువులన్నీయు, యూదా రాజుల నిధులన్నీయు నేను అప్పగింతును. ఏదైతే వాల్యుబుల్ ఉందో అవన్నీ ఐశ్వర్యం మీద వచ్చే లాభము, అమూల్యమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ బబులోను రాజుకు నేను అప్పగిస్తాను. 5th వన్ ఏంటంటే పశురు నీ అంటే 6వ వచనం, పశురు నీవును నీ ఇంట నివసించు వారందరూ చెరలోనికి పోవుదురు, నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ కూడా బబులోనుకు వస్తారు, అక్కడనే చనిపోదురు, అక్కడనే పాతి పెట్టబడుదురు. 5 రకాల శాపయుక్తమైన మాటలు దేవుడు నీకు వినిపించమని నన్ను పంపించాడు. నువ్వు పశురు కాదు, మాగోరు మిస్సాబీబువి. నీవు నీ స్నేహితులకు అందరికీ నువ్వు భయకరంగా ఉంటావు. నువ్వు 3వది ఏంటంటే యూదా వారిని అందరినీ బబులోను రాజు చేతికి అప్పగిస్తాను. అంత మాత్రమే కాదు, ఆ పట్టణంలో, యూదా పట్టణంలో ఐశ్వర్యము, దానివల్ల వచ్చే లాభము, దానివల్ల వచ్చిన అమూల్యమైన వస్తువులన్నీ కూడా, యూదా రాజుల నిధులు అన్నీ కూడా నేను అప్పగిస్తాను. 5వదిగా పశురు నీవు నీ ఇంటి నివసించే వాళ్ళందరూ కూడా చెరలోనికి పోతారు. నువ్వు చెడ్డ ప్రవచనాలు చెప్తూ మోసం చేస్తున్నావు కదా ప్రజల్ని నీవు ప్రవచనం చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ, అంటే ప్రవచనములు చెడ్డగా మాట్లాడుతున్నారు, మోసపుచ్చిన నీ స్నేహితులందరూ కూడా ఎక్కడ బబులోనికి కొనిపోబడతారు, నువ్వు అక్కడనే చచ్చిపోతావు అని దేవుడు చెప్తా. ఈ మాటలు చెప్పేసరికి చూడండి, 25వ అధ్యాయం 9వ వచనంలో, ఇర్మియా గ్రంథం 25:9లో ఈ ప్రజల మీదకి బబులోను రాజును రప్పిస్తున్నాను,
ఈ జనులు 70 సంవత్సరములు అతనికి దాసులుగా ఉంటారు. 25వ అధ్యాయము 9వ వచనము 11వ వచనం. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉంటారు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి వారి దోషములను బట్టి బబులోను రాజును ఆ జనులను కల్దీయ దేశమును శిక్షించును అని, అది వేరే విషయం. కాబట్టి అక్కడ మీరు కొనిపోబడతారు, అక్కడ శిక్షించబడతారు. యూదా వారిని అందరినీ కూడా అక్కడ నేను శిక్షిస్తాను అంటున్నాడు. ఇదే ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనంలో యూదా వారు చెరపట్టబడి ఏమీ లేకుండా సమస్తము కోల్పోతారంట. సమస్తము కోల్పోతారంట. ఇర్మియా 52వ అధ్యాయంలో 27 నుంచి 30 వచనాలు చూసుకుంటే బబులోను రాజు కొట్టించి తమ దేశానికి చెరగా తీసుకెళ్తాడంట. చెరగా అంటే ఈ ఇర్మియా గ్రంథం అంతా కూడా యూదా చేసిన దోషాలని ఏకరువు పెడతా ఉన్నాడు ఇక్కడ. 52వ అధ్యాయం 27వ వచనంలో బబులోను రాజు ఎంత మందిని తీసుకెళ్లాడంటే విడతల వారీగా, ఒకసారేమో 3023 మందిని, ఇంకొకసారి 832 మందిని, ఇంకొకసారి 747 మందిని, ఇలాగున 3 విడతలుగా 4 విడతలుగా దాదాపు 4600 మంది యూదులను విడతల వారీగా చెరగొని తీసుకెళ్తాను. చూడండి, ఇదే 20వ అధ్యాయం 5వ వచనం దగ్గరకు వద్దాం. పట్టణములోని ఐశ్వర్యము, లాభము, అమూల్యమైన వస్తువులు. ఏంటి ఈ ఐశ్వర్యము? ఏంటి? యెహోవా అంటున్నాడు కదా, నా జనులారా మీ స్వాస్థ్యములను నిధులను క్రయము లేకుండా దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను. దోపుడు సొమ్ముగా, ఇంకా దోచుకొని పోవటమే. రెండవదిగా, ఆనాడు రాజైన హిజ్కియా బబులోను రాజును పిలుచుకొని వచ్చి, బబులోను రాజు దూతలు వస్తారు అతని దగ్గరికి. వస్తే అతనికి తన నగరంలో ఉన్న సమస్తము చూపిస్తాడు. బబులోనులు అంటే ఎవరు? యూదా రాజులకు శత్రురాజు. అలాంటి శత్రురాజులు వస్తే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా తనకు కలిగిన సమస్తమును దేనిని మరుగు చేయకుండా, తన ధనమైతేనేమి ఆయుధాలైతేనేమి మొత్తం చూపించాడంట. ఎప్పుడు చూపించాడు? ఈ యొక్క హిజ్కియా మరణానికి చావుకు దగ్గర ఏంటి, నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెషయా ప్రవక్తతో చెప్పి పంపిస్తే ఆయన గోడ వైపు తల తిప్పి, గోడ వైపు కన్నులు తిప్పి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు యెషయా ఆ మండువా దాటి పోకముందే, యెషయా నువ్వు వెనక్కెళ్ళి ఆ హిజ్కియాకు చెప్పు, ఇంకొక 14 సంవత్సరములు ఆయనకు ఆయుష్నిస్తానని కదా. ఆ చిన్న సమయంలో, ఆ కొద్ది సమయంలో ఎంత హృదయమైన ప్రార్థన చేశాడో కదా. చిన్న ప్రార్థన దావీదు కూడా చేస్తాడు కదా, చిన్న ప్రార్థన. అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుము, చిన్న మాటే, కానీ దేవుడు విని నిజంగా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టి హూషై అనే ఒక దూతను దావీదుకు సహాయకారిగా పంపిస్తాడు కదా. ఇట్లాగున చిన్న ప్రార్థన అయినా పవర్ఫుల్ ప్రార్థన చేశాడేమో దేవుడు, వెంటనే అతనికి 14 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. దేవునికి ఎంత కృతజ్ఞుడుగా ఉండాలి కదండి. కానీ మరి యూదా ప్రజలకు విరోధులైనటువంటి ఆ యొక్క బబులోను వారిని పిలిపి వస్తే వాళ్ళకి మొత్తం సమస్తము మరుగు చేయకుండా మొత్తం చూపించాడంట. యెషయా గ్రంథం, యెషయా కాదు, 2వ రాజులు 20వ అధ్యాయము, 2వ రాజులు 17వ వచనం 15 నుంచి, నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అడుగగా హిజ్కియా, నా పదార్థంలో దేనిని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తము నేను వారికి చూపించిన్నాను అనెను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లన్నాడు, యెహోవా సెలవిచ్చు మాట వినుము. వచ్చు దినములలో ఏమీయూ మిగలకుండా నీ నగరునందు సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతైను బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు, నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు.
డబ్బు దాసుకొని పోతే పోయింది, నీకు అమూల్యం కదా, నీ కొడుకులు నీ పుత్ర సంతతిని అంతటినీ తీసుకెళ్ళి నపుంసకులుగా చేస్తారంట. అందుకు హిజ్కియా ఏమంటున్నాడు, అయ్యో నీ అంగలాడ్చాలి కదా, తన ప్రాణం కొరకు గొడవైపు తిరిగి ప్రార్థన చేశాడు కదా, తన తన జాతీయులు, తన వంశీయులు, తన వంశోద్ధారకులు, తన పుత్ర సంతతి అంతా కూడా నపుంసకులుగా కొనిపోబడతారంటే ఇంకెంత హృదయ విదారకమైన దుఃఖకరమైన పరిస్థితి కదా. దాని కొరకు ఎడవలేదు. ఎడవకపోగా ఏమంటున్నాడు, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ జరుగుట మేలే, నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే కదా అని యెషయాతో అన్నాడు. ఆ ఫలితమే ఇక్కడ యూదా వారిని అందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును. 20వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. అతడు వారిని చెరగొట్టి బబులోనుకు తీసుకొని పోవును, ఖడ్గము చేత వారిని హతము చేయును. ఈ పట్టణంలోని ఐశ్వర్యమంతయు, దానికి వచ్చిన లాభమంతయు, దాని అమూల్య వస్తువులన్నీ కూడా యూదా రాజు నిధులన్నీ నేను అప్పగిస్తాను అని అంటాను. అమూల్యము కదండి. అమూల్యం అంటే తన పుత్ర సంతతి తనకు అమూల్యమే కదా. అలాంటి పుత్ర సంతతి నపుంసకులుగా బబులోను రాజు చేస్తాడు. ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక ప్రవక్త, ప్రవక్త టీము నపుంసకులుగా చేయబడిన దేవుని పిల్లలు ఎవరు వాళ్ళు? దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగో. దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య. షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే పేర్లు కల్దీయుల దేవతల పేర్లు. కల్దీయుల దేవతల పేర్లు. మనం ఆ పేర్లతో పిలిస్తే ఆ దేవతలకు రెస్పెక్ట్ ఇచ్చి పిలిచినట్టే. కాబట్టి మనము సాధ్యపడినంత వరకు షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే పేర్లు కాకుండా దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యాలు అనే మాటలు మనం పలికితే ఇవి యూదా పేర్లు కాబట్టి ఈ పేర్లతో పలికితే మంచిది. యెహోవా మందిరము ధననిధిలో ఉన్న పదార్థములను, రాజు యొక్క ఖజానా సొమ్మును, మందిరము యొక్క బంగారు ఉపకరణములను ముక్కలుగా చేయించి వాటిని పట్టణాధిపతులను, 10,000 మంది పరాక్రమవంతులను, 1000 మంది కంసాలులను, కుమ్మరి వారిని, యుద్ధమందు ఆరితేరిన వారిని, శక్తివంతులను అందరినీ చెరగొనిపోయాడంట. ముక్కలుగా చేసుకెళ్ళండి. బంగారు పాత్రలు తీసుకెళ్ళలేక ముక్కలుగా చూడండి. మనము ఇంటి దగ్గరికి చెత్త సామాను కొంటాం, అదేంటి సిల్వర్ సామాన్లు ఇత్తడి సామాన్లు కొంటామనే వస్తారు. మన ఇంట్లో బిందెలు, గంగాళాలు ఉంటాయి, అవి వాడము చేయము. చిన్న కన్నం పడి ఉంటది, కారుతా ఉంటాయి నీళ్ళు అని చెప్పి పైన అటికి మీద పడేస్తుంటాం. అట్లా కొనుక్కునే వాడు వచ్చినప్పుడు మనం వాడికి అమ్మేస్తాం. ఆ పెద్ద పెద్ద అండాలు, గంగాళాలు, బిందెలు ఏం చేస్తాడు వాడు? నలగొట్టి మెత్తగా అట్లా చిన్న ఒక చెంబులాగా చేసి నలగొట్టేసుకొని గోతం సంచులు వేసుకొని తీసుకెళ్ళిపోతాడు. అలాగున బంగారుతో చేయబడిన మందిరము యొక్క ఉపకరణములన్నీ కూడా వాళ్ళు ముక్కలుగా చేసుకుని తీసుకెళ్లారంట కదా. ఎంత అవి ఏంటి? అవి యెరూషలేము మందిరములో వాడదగిన ఉపకరణములు అవన్నీ కూడా అలాగున చేసి వాళ్ళు తీసుకుపోతారంట. 20వ అధ్యాయం 6వ వచనంలో పశువుల అబద్ధ ప్రవక్తకు కలిగే శాపం అంటే నువ్వు బబులోన్లో పాతి పెట్టబడతావు. అబద్ధ ప్రవక్త వీడు. ఇది ఎట్లాంటి వాడంట? అబద్ధ ప్రవక్త. ఇర్మీయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనములను, శకునమును, మాయా తంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు కదా. వాళ్ళు నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు, దేవుడు రాత్రి వచ్చి నాకు కల్లో వచ్చి ఇట్లా మాట్లాడాడు అని ఏవేవో ఇప్పుడు కూడా వింటున్నామండి మనం. ఇదిగో ఈ నూనె ఇచ్చి వాళ్ళకు పుయ్యమన్నాడు, నాకు కల్లో వచ్చి మాట్లాడాడు, ఉండండి నేను ఇప్పుడు మాట్లాడతాను ఉండండి అని చెప్పి వచ్చి రూమ్ లోకి వచ్చి మాట్లాడి కొద్దిసేపు ఉండి మళ్ళీ బయటకు వచ్చి దేవుడు వెళ్ళమన్నాడు నన్ను, సో నేను వస్తాను. ఇట్లాంటి మాయ మాటలు కదా. నేనేం వాళ్ళని పంపించలేదు, నేను వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వలేదు, అసలు నేను వాళ్ళతో మాట్లాడనే లేదు. అసత్యమైన దర్శనములు, శకునములు, మాయా తంత్రములు, తమ హృదయమునందు పుట్టిన వంచనను వాళ్ళు ప్రకటన చేస్తా ఉన్నారు.
అని చెప్తా ఉన్నాడు. ఇది మీ అబద్ధ ప్రవక్తల గురించి దేవుడు ఆ మాట పలికిస్తా ఉన్నాడు. యెహెజ్కేలు 14వ అధ్యాయం 9వ వచనంలో, యెహెజ్కేలు 14వ అధ్యాయము 9వ వచనం, మరియు ప్రవక్త ఒకడు మోసపోయి ఒకడు ఒక మాట చెప్పిన ఎడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలీలో నుండి వారిని నిర్మూలము చేసేదను. ఎవడైతే ఇశ్రాయేలులోకి వచ్చి నేనే ఆ ప్రవక్తను అని చెప్పి వాళ్ళని మోసపరుస్తాడో వాళ్ళని నేను నిర్మూలము చేసేదను అని చెప్తా ఉన్నాను. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో 23:16లో, కావున సైన్యములకు అధిపతి యగు యెహో 23:16 యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలు ఆలకింపవద్దు. వారు మిమ్మును భ్రమ పెడతారు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమం కలుగునని యెహోవా సెలవిచ్చెనని ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. దేవుని ఆజ్ఞను తీసుకొని, దేవుని నిర్ణయాన్ని కనుక్కొని, దేవుని చిత్తం ఏమైందో కనుక్కొని, ఇలాంటివి కాదు, వాళ్ళకి ఏమి తోస్తే అది, వాళ్ళకు ఏది అనుకూలమైతే అది, దేవుడు నాతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వాక్యముతో మాట్లాడతాడు కానీ, వాక్యమై ఉన్న దేవుడు వాక్యముతో మాట్లాడతాడు. యోహాను 1వ అధ్యాయం 1వ వచనం కదా, ఆదియందు ఆయన దేవుడు వాక్యమై ఉండెను, ఆ వాక్యమై శరీరధారిగా మన మధ్య ఉండెను. కాబట్టి వాక్యమై ఉన్నాడు. వాక్యము ద్వారా దేవుడు ఒకవేళ మనకు సూచనలు ఇస్తాడేమో కానీ మ్యాన్ టు మ్యాన్ ఎదుటకు వచ్చి దేవుడు మాట్లాడిన సందర్భాలు లేవు. ఆ యొక్క గ్రహింపు లేదు. ఎప్పుడు దేవుడు ఎవరికి అలాగున వచ్చి మాట్లాడిన సందర్భం లేదని మనం ఎన్నో వాక్యాలు చూస్తాం. ఓకే, ఇక్కడ అబద్ధ ప్రవక్తలకు కలిగే శాపాన్ని మనం చూస్తున్నాం కదా. వీళ్ళంతా బబులోనులో పాతి పెట్టబడతారని 6వ వచనం ముగింపులో చూస్తున్నాం. 7 నుంచి 10 వచనాలు చూస్తే, 20వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు చూస్తే ఏమంటున్నాడంటే, 7 నుంచి 10 వచనాలు, ఇర్మియా దేవునితో తన మనోగతాన్ని వివరిస్తా ఉన్నాడు. ఈ 4 నుంచి మొదటి 3 వచనాలు ఏం చెప్తున్నాడు? 20వ అధ్యాయము 3 వచనాలు 2 వచనాలు, యెహోవా మందిరములో ఈ పశూర్ అనేవాడు ఎట్లా అతన్ని ఇబ్బంది పెట్టాడు, ఇర్మియాని ఇబ్బంది పెట్టాడు అన్న మాట చూస్తాం. 3, 4 వచనాలు, ఈ 4, 5, 6 వచనాలు ఇర్మియా ద్వారా దేవుడు ఇచ్చిన ప్రవచనం చెప్పాడు. ఇంతవరకు మనం చదువుకున్న మాటలు. తర్వాత 7 నుంచి 10 వచనాలు తన బాధను వెలిబుచ్చుతున్నాడు. ఇర్మియా 20వ అధ్యాయము 7, 8, 9 ఈ 10 వచనాలు కూడా పర్సనల్ గా తన దేవునితో తన మాటలు వివరిస్తున్నాడు. ఏమని వివరిస్తున్నాడు? యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నేను నీ ప్రేరేపణకు లోబడితి కదా, నీవు బలవంతం చేసి నన్ను గెలిచావు కదా, నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరు నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఎలాగనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారం జరుగుతుంది. ఏవైతే ప్రవచనం చెప్తూ ఉన్నానో అప్పుడంతా నన్ను కొట్టడమో, తిట్టడమో, బొండయేయడమో, ఈడ్చేయడమో జరుగుతా ఉంది. దోపుడు జరుగుతున్నదని నేను ఎలుగెత్తి చాటించవలసి వచ్చాను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. ఎప్పుడు దేవుని మాటలు చెప్తానో అప్పుడు నాకు అవమానమే మిగులుతా ఉందయ్యా, అపహాస్యమే మిగులుతా ఉందయ్యా. ఆయన పేరు నేను ఇంకెత్తనే ఎత్తను, ఆయన నామాన్ని నేను ఇంకా ప్రకటించను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్ని వలె మండుతూ నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఇంకెప్పుడు దేవుని మాట మాట్లాడినబ్బా, ఎప్పుడు ఆయన మాటే ప్రకటించను అని నేను అనుకుంటే అది నా హృదయంలో మండుతూ ఉంది అని అంటాడు. మండుతా ఉందంట ఆయన హృదయం, అట్లా వ్యాకుల పెడుతున్నాడు. మండుతా ఇంకా ఏమంటున్నాడు? నేను ఓర్చి విసిగి ఉన్నాను, అలా అని ఊరుకోలేదు, చెప్పక మానలేను. నలుదిక్కుల భయము అని
గుసగుసలు వింటా ఉన్నాను. ఎవడు నలుదిక్కుల భయం కలిగించేవాడు? పశువురు. పశువురుకు దేవుడే పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? మాగోర్ మిసాబీబ్ ఆ పేరు పెట్టాడు. వాడు గుసగుసగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. వారు దుర్మార్గుడని మీరు చాటించిన యెడల మేమును చాటించమందురు. అతడు ఒకవేళ చిక్కుపడును, అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకున్నారు. చివరికి నా స్నేహితులు కూడా కనిపెట్టుకున్నారయ్యా అని బాధపడుతూ ఏమంటున్నాడు? అయితే పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్రిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు కనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడను మరవబడని నిత్యావమానము పొందుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా అంతవరకు నిత్యావమానము పొందుదురు. ఈ 4 వచనాలు కూడా ఏమంటున్నాడు? దేవుని మీద అభియోగం మోపుతా ఉన్నాడు. నువ్వు నన్ను ప్రేరేపిస్తే కదా నేను వచ్చింది. నాకై నేను ప్రవక్తనుంటాను, నేను ప్రవక్తను అయితానని వచ్చినానా? నేను ఎక్కడో ఉన్నాను. చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో ఏమన్నాడు దేవుడు? నువ్వు గర్భం నుండి బయలుపడక మునిపే నేను ప్రతిష్ఠించి తిని అన్నావు కదా. నేను బాలుడును అని అన్నాను. నువ్వేమన్నావు? నువ్వు బాలుడు అనవద్దు, నిన్ను పంపువారి యొద్దకి నువ్వు వెళ్ళాలి, వాళ్ళకు భయపడొద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అని నన్ను బలవంత పెట్టి నన్ను గెలిచావు. బాగానే ఉంది. మనం 18, 19 వచనాలు కూడా చదువుకోవచ్చు, టైం సరిపోదు కాబట్టి సాగిపోదామండి. ఇర్మియా 17వ అధ్యాయం చూద్దాం ఇప్పుడు. 17 ఇర్మియా గ్రంథం 17, 15, 16. వారు యెహోవా వాక్కు ఎక్కడ ఉన్నది? దాన్ని రమ్మని అనుచున్నారు. నేను నిన్ను అనుసరించు కాపర్నయుండుట మానలేదు. ఘోరమైన దినము చూడవలన నేను కోరలేదు. నీకు తెలిసే ఉన్నది, నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది అని కదా. వాళ్ళు ఏంటంటే ఎగతాళి చేస్తున్నారు. ఏది మాట్లాడమని? నీ దేవుని మాట్లాడమని అని ఎగతాళి చేస్తున్నారు అని దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. దేవా, నువ్వే కదా నన్ను బలవంతం చేసి గెలిచింది అని అంటా ఉన్నాడు. యెహెజ్కేలు 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుందండి. ఆత్మ నన్ను ఎత్తుకొని తోడుకొని పోగా నా మనసుకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకుల పడుచు హలో అక్క. సిస్టర్ వినిపిస్తోంది మాకు. ఓకే, థ్యాంక్ యూ. బహుగా వ్యాకుల పడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీదికి బలముగా వచ్చెను కదా. నాకుగా నేను నీకు లోబడలేదు, నీవు బలవంతం చేసి నన్ను గెలుచుకున్నావు అన్నాడు. యెహెజ్కేలును కూడా యెహోవా హస్తము యెహెజ్కేలు మీద బలముగా వచ్చి ఆ ఆత్మ తోడుకొని పోయింది. అంతెందుకండి, ప్రకటన గ్రంథంలో కూడా మేము ఇందాకే ధ్యానం చేసాము ఒక ఒరిస్సా గ్రూప్ లో. 1వ అధ్యాయం 10వ వచనంలో ప్రకటన గ్రంథంలో యెహోవా ఆత్మవశుడనై అని అంటాడు. ఎవరు? యోహాను. ఆత్మవశుడనై 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము మాట్లాడతాం. సామాన్య మానవుడు యోహాను వృద్ధుడు ఈ ప్రకటన గ్రంథంలో ప్రభువు చూపించే అద్భుతమైన దృశ్యాలు, ప్రభు చెప్పే మాటలు, ఇవన్నీ చూడటానికి మానవుడైన యోహానుకు శక్తి లేదు. ఒక చోటేమో ఇక్కడికి ఎక్కి రమ్ము అంటాడు. అంటే యోహాను ఏ స్థితిలో ఉన్నాడు? ఇక్కడికి ఎక్కి రమ్మంటే వృద్ధుడైన యోహాను ఎక్కి రాగలడా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో 3వ వచనం. ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. వెంటనే నేను ఆత్మవశుడనై అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను కదా. ఆత్మవశుడనై ఏదైనా ఒక మానవ హృదయము చూడలేని దృశ్యము చూసిన ఆ యొక్క అద్భుతమైన కార్యం లేక మనసు
చికాకు, భయము, రౌద్రము కలిగించే దృశ్యము చూచినప్పుడు తట్టుకోలేని పరిస్థితిని చూపటం కొరకు దేవుడు ఆ మనిషిని, ఆ యోహానును ఆత్మవశుడనై ఆత్మతో వశము చేసుకుని తీసుకెళ్ళినట్లుగా మనము ఇక్కడ చూస్తాం. 4వ అధ్యాయం 2వ వచనంలో అయితేనేమి, ఇంకా అలాగున ఆత్మవశుడునై ఈ ఇర్మియా కూడా ఆత్మవశుడుగా దేవుని ఎదురుకు. మీకా ప్రవక్త అంటాడు కదా, ఇశ్రాయేలు యొక్క పాప దోషములను కనపరచటానికి యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడిన వాడనై ఉన్నాను. మీకా మానవునికి ఈ బలము, తీర్పు తీర్చు శక్తి, ధైర్యము ఇవన్నీ రాగలవా? రాలేవు. ఒక యెహోవా ఆత్మావేశము చేత మాత్రమే ఇశ్రాయేలు యొక్క పాపదోషములను తెలియచేయటానికి బలము, ధైర్యము, తీర్పు తీర్చే శక్తి ఇవన్నీ కూడా యెహోవా ఇచ్చే ఆత్మావేశము చేతనే సాధ్యమైంది. పేతురు అంటాడు కదా, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదు అని మొదట మనము గ్రహించుకోవాలి. అంటే ఒక మనిషి చెప్పినందువలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదు. ఎందుకంటే ప్రవచనం ఎప్పుడూ కూడా మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, మనుషుని ఇష్టానుసారంగా పలకడం కాదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముననే పలికిరి. వీళ్ళెవరు? అచ్చమైన నిజమైన ప్రవక్తలు. ఈ పశువులు లాంటి ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళు వేరు కదా, వాళ్ళు వేరు. ఇక్కడ ఏమంటాడు ఏమంటాడు, నేను దినమెల్లా నవ్వుల పాలై తిని, 119వ కీర్తన 51వ వచనంలో, గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి, అయినను నేను నీ ధర్మశాస్త్రం నుంచి తొలగిపోలేదు. ఇర్మియా మెంటాలిటీ కూడా అదే. నేను చెప్పనయ్యా, అసలు నీ పేరెత్తను, నీ ఊసెత్తను, నేను నీకు నీ విషయాలు నేనేమి చెప్పను అని అంటున్నాడు. కానీ ప్రభువుకు విధేయుడుగా ఉన్నాడు, ప్రభువుకు లోబడి ఉంటున్నాడు. నీ ధర్మశాస్త్రం నుంచి నేను తొలగిపోలేదు. అదే దావీదు అంటాడు కదా, నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు అపహాస్యము చేయుచున్నారు. అలాగనమాట. 20వ అధ్యాయం గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం, ఆయన మాటను ప్రకటించకపోతే, ఆయన ఏమంటున్నాడు, అగ్ని వలె నా హృదయం మండుతా ఉంది అని అంటున్నాడు. నేను ప్రకటించకూడదని అనుకున్నాను, కానీ ప్రకటించకపోతే నా హృదయం ఎట్లా ఉందంట? అగ్ని వలె మండుతూ ఉందంట. ఒకరి హృదయం కూడా మండిందండి. ప్రభువు మాటలు విని ఆ గ్రామస్తుల హృదయం మండిందంట. ఎవరా గ్రామస్తులు? గ్రామస్తుల హృదయము మండిందంట కదా. త్రోవలో మనతో లేఖనములు బోధిస్తున్నాడు కదా, అప్పుడు మన హృదయం మండింది కదన్నా అని చెప్పుకున్నాను. అయినా కూడా ఆయన మాటలు నేను చెప్పక మానలేదు. పేతురు యోహానులు ఏమంటారంటే, దేవుని మాట వినకంటే మీ మాట వింట శ్రేష్టమా? అది దేవునికి ఇష్టమా? దేవుని దృష్టికి న్యాయమా? అది మేము చూచిన వాటిని, విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము. మాకు మా దేవుడు చెప్పింది మేము చెప్తాం, కానీ నువ్వు చెప్పేది కాదు. అలాగున ఇర్మియా కూడా ఆయన మాటలు చెప్పకుండా నేను మానలేను. పౌలు గారు కొరింథీయులకు రాస్తూ, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఈనాడు నీవు నేను కూడా ఆ శ్రమ, ఈ వచనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనకు ఎన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్న ప్రతి పరిస్థితిని కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలి. సువార్త ప్రకటించకపోతే మనకు శ్రమ. 2వ కొరింథీయులకు 5వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఇర్మియాను కూడా ఆ దేవదేవుని ప్రేమ బలవంతము చేస్తాం. అందుకే నేను నీతో నీ మాటలు చెప్పనని అనుకున్నా కూడా నేను ఎట్లా ప్రకటించకుండా అని నేను అనుకుంటున్నా, అది నా హృదయం అగ్ని వలె మండుతా ఉంది. నేను చెప్పక మానలేకపోతున్నాను. నాకు ఎందుకో ఈ 2 వచనాలు చాలా ఇష్టం అనిపించినాయి ఆ రోజు ఆ మాటలు చదువుతుంటే. నా పరిస్థితి కూడా అంతే. దేవుని మాటలు సువార్త చెప్పటానికి వాళ్ళ హృదయాంతరంగం నుంచి పెళ్ళుబుకుతూ వస్తున్న దేవుని యొక్క సువార్త చెప్పకపోతే
వాళ్ళకి ఉపశమనం ఉండదు. ఆ ఆత్మావేశం అంటాం కదా, ఎవరైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళిన వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి చెప్పాలి చెప్పాలి, లోపల ఒక ఆత్మ తొందర పెడతా ఉంటది మనం. ఆ చెప్పకపోతే మనకి ఉపశమనమే ఉండదు. స్టెఫెన్ కూడా అంతే కదా, ముష్కర్లారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరు కూడా ఎప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు కదా. అట్లా ఉన్న ఇర్మియాను ఎదిరించే జనుల గురించి మనం ఆ మాట చెప్పుకోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. చాలా మంది అంటే అక్కడ భక్తులందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఇర్మియా వలె శ్రమలు పొందిన వాళ్ళే అని చెప్పడం కోసం ఆ వచనం చెప్దాం అనుకున్నాను. టైం తక్కువగా ఉంది కాబట్టి దాటిపోదామండి. ఆ ఈ ఇర్మియా అంటాడు, ధర్మశాస్త్రము వాక్యము చెప్పకుండా మానడు, వాని మాటలతో దేనిని మనం వినకుండా మన మాటలతోనే వాడిని కొడదాం రండి అని కూడా చెప్పుకున్నారు. ఇర్మియా 18వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఇర్మియా విషయమై ఆ జనులు యుక్తిగల యోచన చేద్దాం రండి, యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పకుండా మానడు, వాని మాటలలో దేనిని మనం వినకుండా మన మాటలతో వాన్ని కొడదాం రండి కదా. ఇట్లా అనుకున్నారంట ఆ జనులు. ఎంత ఎంత దుర్మార్గమైన ఆలోచన కదా. ఆ. ఏం మాటలు మాట్లాడి అతన్ని ఓడిస్తారంట? కత్తిపోటు వంటి మాటలు కదా, సామెతల్లో ఉంటాయి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. కీర్తన 50వ అధ్యాయం 19వ వచనం, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీ నాలుక ఎట్లా ఉంది? వాడిగల మంగలి కత్తి వంటి నాలుక. నాలుకని గురించి దేవుడు ఎంత భయంకరమైన మాటలు మాట్లాడిస్తున్నాడండి. కీర్తన 55వ అధ్యాయంలో, వారి మాటలేమో వెన్నపూస, వారి హృదయంలో కలహం. వాళ్ళ మాటలు చమురు కంటే నున్నగా ఉంటాయంట, మాటలేమో వరదీసిన కత్తిలాగా ఉంటాయి. నేను ఇంతవరకు ఇలాంటి మాటలు కలిగిన వాళ్ళు నా జీవితంలో తారసపడలేదని నేను సగౌరవంగా చెప్తాను. నేను ఇంతవరకు నాకు ఇలాంటి మాటలు కలిగిన వాళ్ళు, ఇట్లా కపటం కలిగిన మాటలు కలిగిన వాళ్ళు, కత్తిపోటు వంటి మాటలు కలిగిన వాళ్ళు నా జీవితంలో తారసపడలేదు. కానీ ఈ నెలలో ఒక చోట నేను అమాయకంగా ఒక సోదరి నన్ను ఆ కత్తిపోటు వంటి మాటలతో మాట్లాడుతున్నప్పుడు నేను మొట్టమొదటిసారిగా, దేవుని పిల్లలు కూడా ఇంత కఠినమైన మాటలు మాట్లాడగలరా, ఇంతగా శాపనార్థాలు పెట్టగలరా అని ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్నాను. వాక్యానికి అర్థం అక్కడ తెలుసుకున్నాను. మాటలంట వెన్నపూస అంట, అలా హృదయంలోనేమో కలహం అంట. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కదా. దేవుని పిల్లలే అమ్మా, ప్రియ సోదరి, నేను దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం, క్రైస్తవులము అని చెప్పుకుంటున్నాం. క్రీస్తులో నుంచి వచ్చిన వాళ్ళము క్రైస్తవులమని పేరు పెట్టుకుని కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతున్నామా? ఇండైరెక్ట్ మాటలు, గుచ్చుకునే మాటలు, శాపనార్థమైన మాటలు. ఈ మాటల అనుభవాన్ని నేను గత నెలలో నేను చవి చూశాను. ఆ బాధ నుంచి ఇంతవరకు కూడా నేను తేరుకోలేకపోయాను. ఆ రోజు రాత్రి ఎంతగా ఏడ్చి ప్రార్థన చేశాను, ఎంతగా. వెరీ ఫస్ట్ టైం నాకు ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు అని నేను తెలుసుకోవటం. దావీదు అంటాడు కదా, అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు, వారి గుసగుసలు నాకు వినపడతా ఉన్నాయి, నలుదిశలా నాకు భీతి కలుగుచున్నది. కీర్తన 31లో అంటాడు, అనేకులు నా మీద గుసగుసలాడుకుంటా ఉన్నారు, దురాలోచనలు చేస్తా ఉన్నారు, నాకు ప్రాణానికి నష్టం కలగచాలని యోచిస్తా ఉన్నారు. 31:13, వారి గుసగుసలు నాకు వినిపిస్తా ఉన్నాయి.
ఇర్మియా ఈ ఈ 11 నుంచి 14 నుంచి 15 వచనాల నుంచి వస్తే కిందకి, తన జీవితాన్ని తను శపించుకుంటా ఉన్నాడు. ఇర్మియా, నేను పుట్టిన దినము శపించబడును గాక. ఎవరంటున్నారు ఈ మాట? ఒక పాత నిబంధన గ్రంథంలో ఇంకొక భక్తుడు కూడా అంటాడు ఈ మాట. నేను పుట్టిన దినము శపించబడును గాక. ఇర్మియా యోబు 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 అంటాడు. యోబు అంటాడు. యోబు అంటాడు. నా జన్మదినాన్ని నేను శపించుకుంటున్నాను. అయ్యో నాకు శ్రమ. ఇర్మియా కూడా 15వ అధ్యాయం 10వ వచనం అంటాడు కదా, అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడు వాణిగాను దేశస్థులందరితో కలహించు వాణిగాను నీ వేళ నన్ను కంటివి. ఓ తల్లి, నన్ను ఎట్లా కన్నావు? అందరూ నన్ను ఏమంటున్నారు? జగడమాడు వాణిగాను, దేశస్థుతో ఎప్పుడు గొడవ పెట్టుకుంటుంటాడు వీడు, ఇట్లాంటోని నన్ను కన్నావా? వాళ్ళందరూ నన్ను శపిస్తున్నారమ్మా అని ఇర్మియా అంటున్నాడు. నేను పుట్టిన దినము నాకు లేకపోవును గాక, పుట్టుకనలోనే నేను ఎందుకు చచ్చిపోలేదు అని యోబు అంటాడు. గర్భము నుండి బయలుదేరగానే నేనేల ప్రాణం విడవకపోతిని. ప్రసంగి కూడా ఏమంటాడంటే, ఇప్పుడు బతికున్న వారి కంటే కాలం చేసిన వాళ్ళే ధన్యులు. యోబు గారు లాగానే ఇర్మియా కూడా తరచుగా బాధ, విచారం, నిరాశ, కృంగుబాటు. ఇర్మియా ఎంత అమాయకంగా ప్రభు రమ్మంటే వచ్చాడు కదా. ఎన్ని శ్రమలండి, ఎన్ని కష్టాలు కదా. అయితే దేవుని పట్ల ఆయనకున్న నమ్మకాన్ని గాని, ప్రవక్తగా తనకున్న బాధ్యతను గాని, ఆ భారాన్ని గాని ఆయన ఎక్కడ విడిచిపెట్టినట్టు లేదు. అన్ని సహించుకుంటూనే వాటిని నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఆశ నిరాశలో ఊగిసలాడుతున్నా కూడా దేవుని పైన నమ్మకం మాత్రం ఏమాత్రం చెదిరిపోలేదు. దేవుడు తనను ఏర్పాటు చేసుకున్న సేవలో కొనసాగడం అనేది ఒక గొప్ప విశేషం. ఇది ఈ కన్నీటి ప్రవక్త 20వ అధ్యాయంలో తను వెలిగుచ్చిన కొన్ని మాటలు. నేను అక్కడి నుంచి మొన్న మీటింగ్స్ కి వెళ్ళాను ఒక చోటికి. నేను అన్ని విప్పి చెప్తే బాగోదేమో. ఇంకా మీటింగ్ నుంచి ఇంటికి రాగానే ఆ బాధ అనేది నన్ను అట్లా కొనసాగింపు చేస్తా వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత, హాస్టల్కి వచ్చిన తర్వాత ఆ లగేజ్ అంతా డ్రైవర్ అక్కడ పడేసాడు. డోరు డబ్బీమనేసేసి, మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో అండి, సాగిల పడి ఎజ్రా మోకాళ్ళ మీద పడి నా పరిస్థితి కూడా అంతే, పడి ఏడ్చాను నేను. ఈ హాస్టల్ కొరక చిన్న చిన్న బిడ్డలు, 3-4 తరగతుల బిడ్డలు కూడా ఉపవాసంతో ఆల్ నైట్ ప్రేయర్ చేశాం, కన్నీటితో ప్రార్థన చేశాం. ప్రతి ఒక్క బిడ్డకు 10 నిమిషాలు టైం ఇచ్చాం. 100 మంది పిల్లలు అందరం 4 గ్రూపులుగా విడిపోయి కన్నీటితో ప్రార్థన చేస్తాం. ప్రార్థన అంటే తెలియని బిడ్డలు కూడా ఆనాడు, ప్రభువా మా హాస్టల్ మాకు ఇయ్యవా, నీకు అన్ని డబ్బులు ఉన్నాయి కదా ప్రభువా, మాకు కూడా కొన్ని డబ్బులు ఇవ్వచ్చు కదా. ఒక 3వ తరగతి 4 ఏండ్ల పాప ఆ మాట మాట్లాడుతా ఉంది. ఇంత హృదయంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు వినకుండా ఉంటాడు? ఇంత ప్రార్థనలు మేము చేస్తుంటే ఒక సోదరి ఒక నొప్పించే మాట, ముయ్యాలి, మూసి తీర్తారు, హాస్టల్ మూసి తీర్తారు, మూసేయాలి. గుండెల్లో మొండి బాకు అంటారు చూడండి, పదునైన బాకు గుచ్చితే సడన్ వెళ్ళిపోతుంది, చచ్చిపోవచ్చు. మొండి బాకు బలవంతంగా గుచ్చితే ఎంత బాధగా ఉంటుందో ఆ బాధను అనుభవిస్తూ వచ్చాను. ఇంటికి వచ్చేసరికి నా దుఃఖం అంతా పెళ్ళుకింది. ఎంతసేపు అట్లా మంచం దగ్గర మోకరిల్లి ప్రార్థన చేశాను నాకు తెలియదు. ఏమైనా ఈ ప్రభువా మా ప్రార్థనలు, పసిబిడ్డల ప్రార్థనలు చేశాం కదా, ఆల్ నైట్ ప్రేయర్ చేశాం, ఉపవాస ప్రార్థనలు ఎక్కడికి పోయినాయి? ఒక ప్రియ సహోదరి ఈ మాట అనగలిగిందంటే ఎంత కత్తిపోటు వంటి మాటలు కదా, ఎంత బాధ. మాటలు చూస్తే వెన్నపూసలాగా ఉంటాయి. ఆ సహోదరి ఏ ఉద్దేశంతో అనిందో నాకు తెలీదు, దేవుడు ఆమెను క్షమించును గాక.
నా మట్టుకు నేనైతే చాలా దుఃఖపడ్డానండి. అసలు ఇంకా ఈ హాస్టల్ ఉండదేమో, ఈ పిల్లలు ఉండరేమో, ఈ పిల్లలు యథాప్రకారంగా రోడ్ల మీద అడుక్కు తినాలేమో, లేకపోతే ఈ పిల్లల్ని అమ్మేస్తారేమో, బాంబే రెడ్ లైట్ కి అమ్మేస్తారేమో ఈ పిల్లలు. అలాంటి పిల్లలు ఉన్నారండి నా హాస్టల్లో. రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళవలసిన పిల్లలు నా హాస్టల్లో. ఇలాంటి పిల్లలు తిరిగి రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాలా? తిరిగి రోడ్ల మీదకి వెళ్ళాలా? తిరిగి మామలు, బావలు, తాతయ్యలు బలవంతం చేసి అక్కడ గుచ్చి, ఇక్కడ గుచ్చి, ఇక్కడ మాటి బ్యాడ్ టచెస్. వాళ్ళ ఇళ్ళకి వెళ్తే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను వాటేసుకొని, అమ్మ తాతయ్య నన్ను ఇక్కడ ముట్టుకున్నాడమ్మా, ఇక్కడ గిచ్చాడమ్మా అని చెప్తూ ఉంటే ఎంత భయంకరమైన మాటలండి. అలాంటి పిల్లలకు ఆశ్రయముగా ఉన్న ఈ హాస్టల్ క్లోజ్ కావాలా? ఎలా అనగలిగావు తల్లి ఆ మాట? ప్రభు సన్నిధిలో క్షమాపణ వేడుకో అమ్మా. తప్పకుండా క్షమిస్తాడు. అనంతపురం గాస్పెల్ అసెంబ్లీ హాల్ సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నేను నమస్కరిస్తున్నాను. ఆ హాస్టల్ మీదేనేమో అన్నట్టు మీరు సేవ్ ద ఆర్డిటి, సేవ్ ద అనంతపూర్ అని ఎలాగున ప్రలాపించారో, ఈనాడు నా హాస్టల్ కొరకు కూడా మీరు అలాగున ప్రలాపించారు. మీరు ఆ పిల్లల్ని చూడలేదు, ఈ హాస్టల్ చూడలేదు, వాళ్ళు అనుభవిస్తున్న ఆ బాధలు చూడలేదు మీరు. అయినా భారమైన హృదయంతో కన్నీరు కారుస్తూ మీరు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ఎన్ని గ్రూప్ల వాళ్ళు నా హాస్టల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానమ్మా. నా హాస్టల్ కొరకు ఇంకా ప్రార్థన చేయమని వేడుకుంటున్నా. అంత మాత్రమే కాదు, మీరు చేసిన ప్రార్థన ఫలితం వలన ఒక చిన్న మార్పు, ఒక గవర్నమెంట్ లో అసలు టోటల్ గా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. పిల్లలు స్కూళ్ళలో జాయిన్ అవుతున్నారు వేరే స్కూళ్ళలో. నా హాస్టల్కి మాత్రం నేను అడ్మిషన్స్ ఇవ్వలేదు, గేట్ లాక్ చేపించాను. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి రూల్ రాకుండా నేను చేర్చుకుంటే అది వేరే విధంగా అర్థం వస్తుంది అనమాట. హాస్టల్ అనరు, దాన్ని బ్రోతల్ హౌస్ అంటారు. అలాంటి మీనింగ్ నా హాస్టల్కి రాకూడదని చెప్పి లాక్ చేపించి వచ్చిన వాళ్ళందరూ పంపిస్తున్నారు. గవర్నమెంట్ నుంచి మాకు ఆర్డర్ లేదు, దయచేసి రావద్దండి. నిన్న 2 days బ్యాక్ అండి, గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పిలిచి, నాకు మాటలే రావడం లేదండి దుఃఖంలో. ఏమంటారంటే, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఫోన్ చేసి, మా అందరి అప్లికేషన్స్ పంపించాను కానీ మీ అప్లికేషన్ ఎందుకో నాకు పంపాలనిపించటం లేదు, అంటే డైరెక్టర్ గారికి పంపాలనిపించడం లేదు. మీరు ఒక 15 మందికి 20 మందికి మీరు షెల్టర్ ఇవ్వగలరా? నేను పెడతాను. 20 మందికి మీరు పోషించగలిగిన స్తోమత మీకుందా? ఈ హాస్టల్ క్లోజ్ కాకుండా కంటిన్యూ చేసుకో అమ్మా. నా చెవుల మాట నేను వినలే. ఇది కరెక్టా కాదా? సార్ 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 మళ్ళీ చెప్పండి సార్ ప్లీజ్. ఇలాగ అడిగితే ఆయన నవ్వుకుంటూ చెప్పాడు, అమ్మా నిజమే చెప్తున్నానమ్మా, 20 మందిని నువ్వు పోషించుకో. ఈ హాస్టల్ క్లోజ్ కాకుండా కంటిన్యూషన్ కోసం డబ్బులు లేవంటున్నావు కదా, ఒక 7-8 లక్షలు నాకు డిపాజిట్ చూపించగలిగితే నువ్వు ఈ 20 మందిని పోషించుకో. నెక్స్ట్ ఇయర్ నువ్వు అన్నట్టుగా 300 మందిని పెట్టుకుంటావో ఎంతమందిని పెట్టుకుంటావు నీ ఇష్టం. ఎందుకు, నీకు అప్పుడు FCRA 40 లక్షలు వస్తుంది కాబట్టి. అందాక నువ్వు ఈ 6 to 8 lakhs మాకు డిపాజిట్ చూపించగలిగితే, బ్యాంకు బ్యాలెన్స్ చూపించగలిగితే మేము మీకు పర్మిషన్ ఇస్తామమ్మా. ఆలోచించుకొని చెప్పండి. ఎంత మంచి మాట. ఇప్పుడు నేను నా పిల్లల కొరకు ఒక బెగ్గర్ నవ్వుదాం అనుకుంటున్నాను. ఇంతవరకు నా 2 పిల్లలకే తల్లిగా ఉన్నాను. ఈ హాస్టల్కి వచ్చాక 100 మంది పిల్లలకు తల్లినయ్యాను. ఆ 100 మంది పిల్లలు ఎప్పుడు ఒక మేడం లాగా నన్ను రెస్పెక్ట్ ఉండదు. అమ్మ పిల్లలు వచ్చి ఇట్లా ఒళ్ళో వాళ్తారు పిల్లలు.
జ్వరం వస్తే నా ఒళ్ళో పడుకోవాలి రాత్రంతా. ఇలాంటి అనుబంధం ఉంది ఆ బిడ్డలతో నాకు. ఇప్పుడు ఈ పిల్లల కోసము నేను బెగ్ చేయాలనుకుంటున్నాను. ఇంకా బెగ్ చేయాలనుకుంటున్నాను. బెగ్గింగ్కి వెళ్ళాలి చర్చెస్ దగ్గరికి, ఉన్న వాళ్ళ దగ్గరికి. ఇది నా పొజిషన్. ఇలా నేను ఆలోచించుకుంటున్నప్పుడు ఒక సహోదరి ఒక 5,000తో తను ఈ ఈ ఈ యొక్క నా ఆలోచన స్టార్ట్ చేసింది. ఆ సహోదరులకి ఇద్దరికి నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. 5,000, 10,000. ఒక లేబర్ అండి, డైలీ లేబర్, 3 ఆడపిల్లల తండ్రి. అతను రోజు కూలీ కింద వెళ్తాడు. వాళ్ళ భార్య రోజు కూలీ కింద వెళ్తది. వాళ్ళు 5,000 తీసుకొచ్చి ఇచ్చారు. డబ్బు తీసుకొచ్చి చేతిలో పెట్టారండి. అమ్మా మీరు సీఎం దగ్గరికి రమ్మంటే వస్తాం. మోడీ కాదు కదా, మోడీ అబ్బ దగ్గరికి రమ్మంటే వస్తాం. ఎంత ఆదరణకరమైన మాటలండి, ఎంత చల్లంటి మాటలు కదా. ఇలాగున ఈ అకౌంట్ నిన్న చర్చి వాళ్ళు వచ్చి, సిస్టర్ మీరు బాధపడొద్దండి, మేమున్నాము, మేము ఎట్లా ఒకటి దీన్ని నిలబెడతామండి. మీరు ఇంత డెడికేట్ చేసుకొని పైసా కూడా శాలరీ తీసుకోకుండా మీ ఉప్పు పప్పు కూడా మీరే తింటున్నారు కదా, ఇలాంటి మంచి వ్యక్తి రావడం మాకు గొప్ప విషయం, మేము సంపాదిస్తామండి అని నిన్న మాట్లాడిపోయారు. ఇవన్నీ ఎందువల్ల వచ్చింటాయండి ఈ మాటలు? నేనేమన్నా వెళ్ళి చెప్తే రాగలరా మనుషులు? నేను చెప్తే వచ్చి నాకు ఆదరించగలరా? నేను చెప్తే 5,000, 10,000, 5,000 వస్తాయా నాకు? దేవుడు తన కార్యాన్ని చూపించాడండి. మీరు చేసిన ప్రార్థనలు వ్యర్థం కాలేదు. అవి ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఒక్కొక్క చీటీ విప్పి విప్పి మరీ చూస్తూ ఉన్నాడేమో, ప్రార్థన విజ్ఞప్తుల చీటీలు. నిన్న రాత్రి జీడిఎం సంఘం వాళ్ళు వచ్చి, మేము వెళ్ళి లీడర్తో మాట్లాడతామమ్మా, మీకు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్లోజ్ చేయము అని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళాను. ఎంత ఆదరణకరమైన మాటలండి. నేను ఆ గడిచిన 10 రోజులుగా పడిన బాధ వేదనంతా కూడా నేను మర్చిపోగలిగాను. చీకటి వెనుక వెలుగు ఉంటుందంటే ఇదేనేమో. నేను అంత బాధపడి వచ్చి ఇక్కడ కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుని తిండి కూడా తినలేదండి సరిగా. వచ్చినప్పటి నుంచి ఒక పూట తినగలుగుతున్నాను అంతే. బాధ అంతగా మనసులో దుఃఖం పెళ్ళుగుతా ఉంది. కానీ మీరు చేసే ప్రార్థనలు నా మనసుకు ఉపశమనం కలిగిస్తా ఉన్నాయి. ఇర్మియా 20వ అధ్యాయంలో అతను పడుతున్న బాధ వేదన నాకెందుకో నా బాధలాగా అనిపిస్తా ఉంది. ఒక ఇర్మియాని అన్నేసి మాటలన్నీ బొండ బిగిచ్చి బయటపడేసి అబద్ధ ప్రవక్తలని. ఏది ఏమైనా మీరు నాకు ఇచ్చిన ఈ యొక్క ప్రార్థనా సపోర్టును బట్టి, ఆర్థిక సపోర్టును బట్టి, అన్నిటిని బట్టి, మీ ప్రేమకు బట్టి నేను మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవదేవునికి, ఇజక్కకు, స్త్రీల సమాజం వారందరికీ పేరు పేరున వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.